Hello, my dear students. Welcome to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. సో స్టూడెంట్స్ ఈ రోజు మన వీడియోలో ఆగస్టు నుంచి ఇంకా మనకి కేవలం బోర్డ్ ఎగ్జామ్స్ కి 6 మంత్స్ మాత్రమే మిగిలింది. ఈ 6 మంత్స్ లో మనం ఏమేం చేస్తే మనం ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లో మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు అని ఒక చిన్న రోడ్ మ్యాప్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఫ్యూ థింగ్ అంటే మన లాస్ట్ వీడియోలో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను, బట్ అది ఓన్లీ ఫర్ నేను సగం సిలబస్ ఆల్రెడీ ఫినిష్ చేశాను మ్యామ్, నాకు ఇంకా ఎలాంటి రోడ్ మ్యాప్ అయితే బెటర్ అని అడిగారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. అండ్ గైస్, ఒకవేళ మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాట్ నేను నెక్స్ట్ టైం చెప్పే ఏ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వరు. ఓకే, సో ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటి? వీఆర్ ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ 4-5 days 1 week, ఇంకా ఆల్మోస్ట్ 1 week అయిపోయింది. ఇంకా మన దగ్గర చేతిలో ఎన్ని మంత్స్ మిగిలినాయి? అఫ్ కోర్స్ ఫిబ్రవరి ఫుల్ మంత్ కూడా కాదు మన దగ్గర ఉంది. ఫిబ్రవరి ఓన్లీ హాఫ్ మంత్ మాత్రమే ఉంది, ఎందుకంటే ఫిబ్రవరి 2nd or 3rd week లో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఇలాంటి టైం పీరియడ్ లో ఇప్పుడు మనకి ఎంత హార్డ్లీ 6 months. సో ఈ 6 months లో మనం ఏమి చేయాలి? చాలా మంది సిలబస్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. చాలా మంది ఇంకా టైం ఉంది కదా, 6 months ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నానా మీరు కనిపించే 6 months అంత పెద్ద టైం ఏమి కాదు, చాలా తొందరగా గడిచిపోతాయి. ఎందుకంటే నువ్వు కేవలం ఒక సబ్జెక్ట్ కాదు కదా, 100/100 నీకు ఓన్లీ ఒక సబ్జెక్ట్ లో వస్తే చాలా. మ్యాథ్స్ లో 100 వచ్చింది, మిగిలిన అన్నిట్లో ఫెయిల్ అయినా పర్లేదా? కాదు కదా, నీకు 100/100 అన్ని సబ్జెక్ట్ లో వస్తేనే నీకు ఫైనల్ గా ఒక మంచి స్కోర్ వస్తుంది, 10/10 CGPA వస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ ఫిల్అప్ చేయాలి కదా, అన్ని సబ్జెక్ట్స్ లో ఉన్న సిలబస్ ని కవర్ చేయాలని అంటే గట్టిగా మాట్లాడాలంటే 6 months కూడా సరిపోదు. బట్ ఎందుకు ఇది ఇప్పుడు నేను చెప్పే రోడ్ మ్యాప్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి చదువుతున్నావు అండ్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయిన స్టూడెంట్స్ కి ఇప్పుడు నేను చెప్పే రోడ్ మ్యాప్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. లేదు మ్యామ్ నేను రేపు స్టార్ట్ చేస్తా, మరి అట్లాంటప్పుడు నేను అనుకున్న టైం రీచ్ అవ్వగలనా? మేబీ వీళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా చదివే స్టూడెంట్స్ కన్నా ఒక 2-3 గంటలు ఎక్కువ చదవాల్సి ఉంటుందేమో. ఒకసారి నువ్వు ఇది చూసిన తర్వాత డిసైడ్ అవ్వు. అండ్ మన ఫస్ట్ గోల్ ఏంటంటే అక్టోబర్ వరకు సిలబస్ ఫినిష్ అయిపోవాలి. అక్టోబర్ వరకు కూడా ఇంకా సిలీస్ కావట్లేదు అని అంటే నీకు ఎంతో కొంత ఇంకా మెల్లిమెల్లిగా టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. సో అంత టెన్షన్ ని మీరు బోర్డ్ ఎగ్జామ్ ముందర తీసుకుంటే సరిగా పర్ఫామ్ చేయలేరు. కాబట్టి అక్టోబర్ వరకు మీరు సిలబస్ ని ఫినిష్ చేసేటట్టుగా చూసుకోండి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి. బట్ ఈ 6 months లో మనము ఏం చేయాలి అనేది, ఒకటేసారి మొత్తం సిలబస్ ఫినిష్ చేయాలని ఎట్లాంటి ప్లాన్ లేకుండా, స్ట్రాటజీ లేకుండా వెళ్తే మనం ప్రొడక్టివిటీ ఉండదు అండ్ అలాగే ట్రాక్ ఉండదు. కాబట్టి ఈ ఉన్న టైంని ఫేజెస్ లాగా డివైడ్ చేసుకుందాం. దాన్ని బట్టి మనం ఏ ఫేజ్ లో ఏమేమి కంప్లీట్ చేయాలి అనేది డిస్కస్ చేస్తే, సో ఆన్ ట్రాక్ ఉన్నామా లేదా, ఏమేమి పెండింగ్ ఉన్నాయని ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంది. సో ద ఫస్ట్ ఫేజ్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు? ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 15th వరకు. సో నువ్వు ఫుల్ మంత్ కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఉంది 45 days. సో ఈ 45 days లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ మీరు 50 to 60% ఆఫ్ ద సిలబస్ ఫినిష్ చేశారా, దెన్ ఎస్ యూ ఆర్ ఆన్ ట్రాక్. అప్పుడు మీరు ఒకవేళ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ మీ షెడ్యూల్ని పెంచుకొని, లేకపోతే మీ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని 50 to 60% ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. జనరల్గా సబ్జెక్ట్స్ అని అన్నప్పుడు మన స్టూడెంట్స్ ఏం తీసుకుంటారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటారు. నో, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా, ఎందుకంటే నీకు బోర్డులో మార్క్స్ కలిపేది ఈ లాంగ్వేజెస్ నుంచి కూడా. కాబట్టి సో అది, సో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కవర్ చేయండి. అండ్ ఒకవేళ ఫిజిక్స్ లో మన సైన్స్ లో ఉన్న చాప్టర్స్ లో అట్లీస్ట్ ప్రతి దాంట్లో 2 chapters ఫినిష్ చేయండి. లైక్ కెమిస్ట్రీలో 2 chapters, బయోలో 2 chapters, అండ్ అలాగే మన ఫిజిక్స్ లో 2 chapters. ఇలా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ని ఫినిష్ చేయండి. అండ్ ప్రతిసారి చాప్టర్ అయిపోయిన తర్వాత లైట్ తీసుకుంటా, అమ్మాయి చాప్టర్ చదివేసిన అని పక్కన పెట్టేస్తారు, దాన్ని మళ్ళీ రివైజ్ చేయరు. అట్లీస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. చదివిన తర్వాత అట్లీస్ట్ 1 week లేకపోతే 15 days ఆర్ ఎల్స్ 1 month కి ఒకసారి రివైజ్ చేయండి. సో దట్ బ్రెయిన్ లో మళ్ళీ ఒకసారి రీస్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అండ్ దాని తర్వాత చాప్టర్ చదివిన తర్వాత ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చదవండి, అది ఖచ్చితంగా మర్చిపోదు. చాప్టర్ ఫినిష్ అయింది అని నువ్వు ఎట్లా కన్సిడర్ చేస్తావు? ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్, థియరీ లైన్స్ అన్ని చదవంగానే అమ్మాయి చాప్టర్ కంప్లీట్ అయింది అని అనుకోవద్దు. చాప్టర్ అయిపోయిన తర్వాత కేవలం నువ్వు అర్థం చేసుకోవడం మాత్రమే ఫినిష్ అయింది. అండ్ దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నువ్వు నేర్చుకో, వాటిని కూడా కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడం నేర్చుకో. రైట్, అప్పుడు మాత్రమే చాప్టర్ ఫినిష్ అయినట్టు. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా లాటర్ అనే పదాన్ని ఇంకా వాడడం ఆపేసేయండి. లాటర్ ఇంకా లేదు, ఇదే లాటర్. ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తేనే మనం అట్లీస్ట్ ఎంతో కొంత మనం 100 అనుకున్న దగ్గర 90 కన్నా రీచ్ అవుతాం. లేదు నువ్వు ఇంకా లాటర్ అనుకుంటే మనం 56 లోనే ఉంటాం. సో ఈ 45 days లో నీ మెయిన్ టార్గెట్ ఏంటి? అట్లీస్ట్ ఆల్ సబ్జెక్ట్ లో అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ద సిలబస్ ఫినిష్ అవ్వాలి. దానికి 45 days ఉన్నాయి నీ దగ్గర. సో నువ్వు నీ టైమింగ్ ఏంటి, నీ స్కూల్ టైమింగ్స్ ఏంటి, నీకున్న ఫ్రీ టైం ఏంటి, దాన్ని బట్టి నువ్వు ఒక షెడ్యూల్ వేసుకో.
ఫర్ దిస్ 45 days. నెక్స్ట్ September 16 నుంచి October 31st వరకు మళ్ళీ ఇవి కూడా 45 days. సో ఇక్కడ నాన్న 3 months అయిపోతుంది, మనకి ఇక్కడే 3 months అయిపోతుంది. ఈ 45 days లో ఏంటి 80 to 90% ఆఫ్ ద సిలబస్ ఫ్రమ్ ఆల్ ద చాప్టర్స్. అండ్ ఇందులో మీకు ఏవైనా ఇంకా లాస్ట్ ఫేజ్ నుంచి ఏమైనా పెండింగ్ టాస్క్లు ఉన్నా కూడా ఇక్కడ ఫినిష్ చేసుకోండి. అంతే, ఇది దాటి వెళ్ళదు. ఒక ఫేజ్ లో ఉన్న పెండింగ్ టాస్క్ నెక్స్ట్ టాస్క్ లో అది ఫినిష్ అయిపోవాలి అంతే తప్ప దాంట్లో నుంచి క్యారీ ఫార్వర్డ్, ఇది ఫినిష్ చేసి దీంట్లో నుంచి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అట్లా వద్దు. సో ఇక్కడ 80 to 90% ఆఫ్ ద సిలబస్ ఫినిష్ చేయండి. అండ్ మోర్ ఓవర్ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ ఇస్ ద బైబిల్. సో ఎన్సీఆర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేనేం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయట్లేదు కదా, ఒక నార్మల్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ చాలా మందికి. అది మాత్రమే ఇక్కడ బ్యాక్లాగ్ తప్ప ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ అస్సలు కూడా టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ క్వశ్చన్ రాదు. అరే కొత్తగా వచ్చింది ఈ క్వశ్చన్, అసలు నాకు సిలబస్ లోనే లేదు అనాల్సిన క్వశ్చన్ ఏమీ లేదు. ప్రతిదీ టెక్స్ట్ బుక్ లోనే మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి మీరు బయట పబ్లికేషన్స్ రకరకాల బుక్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవండి. దాంతోపాటు ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ఫర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి నాన్న, అక్టోబర్ ఇస్ ద డెడ్ లైన్. October 31st వరకు నువ్వు మొత్తం సిలబస్ ఫినిష్ చేసి ఉండాలి. అండ్ లాస్ట్ దాంట్లో ఇచ్చింది ఏంటంటే December 31st వరకు చెప్పింది ఎవరంటే ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు, ఇంకా ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళకి అది కరెక్ట్ గా సూట్ అవుతుంది. దట్ December 31st డెడ్ లైన్. బట్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఆన్ ట్రాక్ లో ఉన్నారో వాళ్ళ కోసం October 31st ఇస్ బెస్ట్. బికాస్ నువ్వు 10/10 అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లో 10/10 కొట్టాలి అని అనుకుంటే October 31st వరకు నువ్వు ఫినిష్ చేసుకో. అండ్ అక్టోబర్ లో మనకి హాలిడేస్ వస్తాయి, దసరా హాలిడేస్ వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత నెక్స్ట్ మంత్ లో దివాళీ హాలిడేస్ వస్తాయి. సో మనకి సిలబస్ కి ముందట అండ్ సిలబస్ అయిపోవడానికి తర్వాత హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వీటిని కొంచెం స్మార్ట్ గా వాడుకోండి. లైక్ వీటిలలో ఏమైనా పెండింగ్ టాస్క్లు ఉంటే వాటిని ఫినిష్ చేసుకోవడం, లేకపోతే ఎగ్జామ్స్ ఇవ్వడం, ఆరెల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి రిసోర్సెస్ ని దగ్గర పెట్టుకోవడం, ఇలాంటి వాటి మీద టైం స్పెండ్ చేయండి. అఫ్ కోర్స్ మీకు హాలిడే అంటే ఫెస్టివల్ అండ్ ఫ్యామిలీ టైంతో పాటు ఇది కూడా చేయండి. ఓకే, సరే. October 45 days వరకు టాస్క్ కూడా అయిపోయింది కదా. నౌ ద థర్డ్ ఫేజ్. ఈ థర్డ్ ఫేజ్ ఏంటంటే November, December 2 months ఉంది. 2 months ఇది చాలా పెద్ద టైం అని అనుకుంటారు కానీ నాన్న ఇప్పుడు మనకి రోజులు గడుస్తున్న కొద్దీ కళ్ళు మూసి తెరిసే లోపల వారాలు అయిపోతాయి. అసలు ఏం చేసామని తెలియకుండానే వారం అయిపోతుంది. కాబట్టి మనకి రోజులు 2 నెలలు అనేది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఎందుకు కాదు అని అంటున్నానంటే ఇప్పుడు ఈ 2 నెలల్లో నువ్వు రివైజ్ చేయాలి. ఏదైతే నువ్వు ఈ 4-5 months చదివావో ఆ కంప్లీట్ థింగ్స్ అన్నిటిని కూడా నువ్వు రివైజ్ చేయాలి. అండ్ రివిజన్ ఓన్లీ రివిజన్ ఒకటే మన టాస్క్ అయితే మేబీ ఈజీగా ఉంటుందేమో, కానీ రివిజన్ తో పాటు మనం టెస్టులు కూడా ఇవ్వాలి. నువ్వు ఎన్ని మాక్ టెస్టులు ఇస్తే అంత ఇంపార్టెంట్. అండ్ మీకు ఇదే పీరియడ్ లో డేట్ షీట్ వస్తుంది. ఆ డేట్ షీట్ వచ్చిన దగ్గర నుంచి నానా హంగామా స్టార్ట్ అవుతుంది. దట్ ఇది చేయాలి అది చేయాలి అని స్కూల్స్ కూడా కొంచెం వాళ్ళ షెడ్యూల్ ని తొందర చేస్తాయి. ఎందుకు, వాళ్ళు ఇంటర్నల్స్ ఫినిష్ చేసుకోవాలి, ప్రాక్టికల్స్ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఆ హడావిడి కూడా ఉంటది. కాబట్టి ఇక్కడ మీకు ప్రీ బోర్డ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ 2 నెలలు అంత ఎక్కువ టైం ఏం కాదు, చాలా థింగ్స్ జరుగుతాయి 2 నెలల్లో. ప్రీ బోర్డ్స్ వస్తాయి. అండ్ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు హాఫ్ ఇయర్లీ కానీ ప్రీ బోర్డ్స్ లో కానీ మార్కులు తక్కువ వస్తే టెన్షన్ పడొద్దు అండ్ డిసప్పాయింట్ అవ్వద్దు. జస్ట్ మీరు కలెక్ట్ చేసుకోవాలి, మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోవాలి, మీ ఇక్కడ అవకాశం ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. దట్ మనం ఆపర్చునిస్ట్గా మారాలి. దట్ నువ్వు ఈ ఎగ్జామ్ లో ఇంత చదివావు అయినా కూడా నీకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి అండ్ ఏమేమి పాయింటర్స్ ఉన్నాయి, నువ్వు ఆన్సర్ సరిగ్గా రాయలేదా, లేకపోతే ఇన్కంప్లీట్ గా రాసావా, లేకపోతే కన్ఫ్యూజ్ అయినావా, మిస్టేక్స్ చేసావా, ఇలా ఏంటి పాయింట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఎక్కడ మార్కులు లూజ్ అవుతున్నావని ఈ 2 ఎగ్జామ్స్ నుంచి పాయింటర్స్ ని తీసుకో. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ మాక్ టెస్ట్లు ఇస్తుంటాం కదా, ఆ మాక్ టెస్ట్లలో నువ్వు వాటిని క్లియర్ చేసుకో. ఒక్కసారి చేసిన తప్పుని ఇంకొకసారి అసలు రిపీట్ చేయకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రివిజన్ లో కొత్త విషయాలు స్టార్ట్ చేయకు, ఎందుకంటే మన దాన్ని రివిజన్ చేయడానికి మనకు టైం ఉండదు. సో ఇక్కడ మన ఈ టైం మొత్తం డిసెంబర్ మొత్తం ఇలా అయిపోతుందా, దెన్ జనవరి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ మన ఈ ఎగ్జామ్ కి. సో ప్రీ బోర్డ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం చదువుకోవడానికి రివిజన్ కి మాత్రమే ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అప్పటి వరకు మనకి ఇంటర్నల్స్ కానీ లేకపోతే ప్రాక్టికల్స్ ఈ టెన్షన్ అంతా ఉండదు. అండ్ ఈ టైంలో మనం ఎగ్జామ్ కి చాలా దగ్గరగా వచ్చేస్తాం నాన్న. ఆల్మోస్ట్ నీకు ఇక్కడ జనవరి వచ్చిందంటే నీకు ఎగ్జామ్స్ ఇంకా ఎన్ని డేస్ మిగిలినాయి, కేవలం 40 days మాత్రమే మిగిలినాయి. ఈ 40 days లో నువ్వు మాక్ టెస్ట్లు ఇవ్వాలి. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు మార్కులు ఈ ఫుల్ లెంత్ టెస్టులు ఇవ్వాలి, అది కూడా టైం బౌండ్ టెస్టులు ఇవ్వాలి.
కేవలం టెస్ట్ ఇచ్చినామా అంటే ఇచ్చినామని ఒకటే టెస్ట్ని రోజంతా పట్టుకొని రాయడం కాకుండా టైం బౌండ్ టెస్ట్ స్టాప్ వాచ్ ఆన్ చేసుకొని నువ్వు ఒక ఎగ్జామ్ని 3 అవర్స్లో సెట్ చేసుకొని రాస్తే నువ్వు టైం స్పెండ్ చేయగలుగుతున్నావా, ఏ సెక్షన్కి ఎంత టైం పడుతుంది అనేది నీకు ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి, ఒక సెల్ఫ్ స్ట్రాటజీ ఉండాలి. టీచర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. సో ప్రతి ఒక్కరికి టైం రైటింగ్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. బట్ నీకు ఒక సెక్షన్కి ఎంత టైం పడుతుంది అనేది చూసుకో. అండ్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావా లేదా అనేది కూడా చూసుకో. అండ్ పీవైక్యూస్ నేను ఇందాక చెప్పిన కదా, హాలిడేస్లో ఈ దసరా అండ్ దివాళీ హాలిడేస్లో పీవైక్యూస్ చెక్ అంటే తెలుసుకోండి దట్ మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇలాంటిది ఒక డేటా ప్రిపేర్ చేసుకొని రివైజ్ చేసుకున్నప్పుడు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్ 20 days లో ఓన్లీ రివిజన్, నో న్యూ టాపిక్స్. ఇక్కడ అసలు కొత్త టాపిక్స్ స్టార్ట్ చేయొద్దు. నో న్యూ టాపిక్స్ అస్సలు స్టార్ట్ చేయొద్దానే, ఎందుకంటే నువ్వు కొత్త టాపిక్స్ కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్కించుకున్న కొద్ది పాత ఇన్ఫర్మేషన్ ఇట్లా పోతా ఉంటుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ అస్సలు చేయకు. ఒకవేళ నువ్వు స్కిప్ చేద్దామని అనుకుంటే స్టార్టింగ్ లోనే ఎంతో కొంత నేర్చుకో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రివిజన్ లో పార్ట్ కానీ చేయగాని మళ్ళీ కొత్తగా దాన్ని చదువుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకు. అండ్ దీన్ని ఇప్పుడు ఈ కంప్లీట్ ఈ ఫేజ్ లో మనం మన టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఆన్ ట్రాక్ లో మనం ప్రతి ఫేజ్ కి ఏ పని ఆ పని ఫినిష్ చేసుకోవాలి అని అంటే నువ్వు కొన్ని డైలీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. దట్ 2+ hours ఆఫ్ డైలీ, ఇది మ్యాండేటరీ. దిస్ ఇస్ మ్యాండేటరీ. నీకంటూ చదవడానికి ఒక సెల్ఫ్ స్టడీ టైం ఒక 2+ hours ఖచ్చితంగా ఉండాలి. అఫ్ కోర్స్ మన స్కూల్ టైమింగ్స్ అంత హెక్టిక్ గా ఏమి ఉండవు కంపారిటివ్లీ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ కాబట్టి. ఈవెన్ వాళ్ళే ఒక రోజులో 2 hours తీసుకోగలుగుతున్నారు కాబట్టి మనము ఇంకా ఈజీ మనకి. సో అట్లీస్ట్ ట్యూషన్, యూట్యూబ్ వీడియోస్ వీటన్నిటి కాకుండా నువ్వు 2 hours ఓన్లీ నీ సెల్ఫ్ స్టడీ చేయి. అండ్ దాంతో పాటు ఫోన్ ని దూరంగా పెట్టాలి నాన్న. ఫోన్ ని దూరంగా పెట్టాలి అంటే దూరం పెట్టి రీల్స్ అవి ఇవి చూడడం కాదు. ఫోన్ ని కేవలం పనికి మాత్రమే వాడుకో. లైక్ ఏదన్నా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, లేదన్నా ఏదన్నా రిసోర్సెస్ ఉన్నాయి, టీచర్స్ మనకి ఫోన్ లోనే అన్ని పీడిఎఫ్స్ పంపిస్తారు కదా, వాటి కోసం వాడు, గ్రూప్స్ వాటిని కానీ. అండ్ యూట్యూబ్, నీకు ఏదైనా కాన్సెప్ట్ లో ఇమీడియట్ గా డౌట్ వచ్చిందా, దెన్ యూట్యూబ్ లో ఏ పర్పస్ కోసం అయితే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసావో ఆ పర్పస్ కోసం మాత్రమే వాడు. ఇంకా ఎక్స్ట్రా నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే రిమైండర్ పెట్టుకో. ఎవ్రీ 5 minutes కి నువ్వు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 5 minutes కి రిమైండర్ పెట్టుకో దట్ యూ నీడ్ టు గో అండ్ స్టడీ. సో దట్ నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ చేసుకోగలవు అండ్ టైంని ఎంతో కొంత పనికి వస్తుంది. ఓకే, సో నాన్న ఈ వీడియోలో మన కంప్లీట్ ఈ 6 months టార్గెట్ ఏంటి ఒక చిన్న 4 steps లో చెప్తున్నాను. ఫస్ట్ మనం అక్టోబర్ వరకు మొత్తం సిలబస్ ని ఫినిష్ చేసేయాలి అండ్ రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు మన డిసెంబర్ వరకు, November-December లో రివిజన్ స్టార్ట్ చేయాలి. వీలైనన్ని ఎక్కువ మార్క్ టెస్ట్లు ఇవ్వాలి ఇన్ జనవరి అండ్ అలాగే ఫిబ్రవరి. అండ్ దాంతో పాటు ఎప్పటికప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోండి. ఏమేమైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని ఎక్కువ రిపీట్ చేయొద్దు. అండ్ వీటన్నిటితో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. అండ్ గైస్, ఒకవేళ మీకు ఈ సెల్ఫ్ గా మీరు ప్రిపేర్ అవ్వడం కానీ మీకు మీరు ఒక షెడ్యూల్ వేసుకోవడం అండ్ ఏదైనా కాన్సెప్ట్ డౌట్ వస్తే మీకు మీరే సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందని అనుకుంటే మన ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్లో ఆల్ చాప్టర్స్ 1 shots అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దానికి తోడుగా పీవైక్యూస్ వస్తున్నాయి నాన్న. అండ్ అలాగే షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటిని మిస్ అవ్వద్దు అని అనుకుంటే, ఏ అప్డేట్ ని మిస్ అవ్వద్దు అని అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పటి నుంచి ఎగ్జామ్ రిలేటెడ్ ఏ వీడియో వచ్చినా మీరు మిస్ అవ్వద్దు అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఓకే, సో మీ టార్గెట్ ఇప్పుడు అర్థమైంది కదా. నౌ యూ వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్. దాని తర్వాత మీరు ఇంకా స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.